మీకు ఆ ఫిల్మ్వేర్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు వచ్చేసి మార్లిన్ అనే ఒక ఫైల్ ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేయాలన్నమాట. సో అది మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చేంజ్ చేయాలనంటే, అంటే మనం వాడే ఎలక్ట్రానిక్స్ని బట్టి దీంట్లో చేంజెస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మార్లిన్ వర్షన్ వచ్చేసి 1.1.9. ఓకే, సో ఈ కింద వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది 3D ప్రింటర్ కాన్ఫిగరేషన్ అనమాట. సో డెల్టా ప్రింటర్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో మన ప్రింటర్ వచ్చేసి వేరే విధంగా ఉంటుంది. సో ఇలా వెరైటీ ప్రింటర్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మెయిన్గా చేంజ్ చేయాల్సింది ఏమంటే మన బోర్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ మోటార్ స్టెప్స్ అవి చేంజ్ చేయాల్సి వస్తుంది. అవి ఎలా చేంజ్ చేయాలో నేను చూపిస్తాను. సో ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా ఆప్షన్స్, మీకు ఆప్షనల్ అనమాట. కావాలనుకుంటే మీరు ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో లేకపోతే జస్ట్ అలాగే వదిలేయండి. సో మెయిన్గా ఏమేమి చేంజ్ చేయాలో నేను చూపిస్తాను. సో ఈ సీరియల్ పోర్ట్ కూడా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి బార్డ్ రేట్ అనమాట. సో ఈ బార్డ్ రేట్ వచ్చేసి మన బోర్డుని బట్టి, అంటే మనం వాడే మదర్ బోర్డ్ అంటే మెయిన్ బోర్డు ఏ బార్డ్ రేట్లో వర్క్ అవుతుందో చూసుకుని ఆ బార్డ్ రేట్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ బార్డ్ రేట్ టైప్స్. అంటే ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క రకమైన బార్డ్ రేట్ అని ఉంటుంది. సో నేను వచ్చేసి ఎంకేఎస్ జనరల్ వాడుతున్నాను కాబట్టి మనకి ఇది మ్యాచ్ అయిపోతుంది అనమాట, చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇక్కడ మెయిన్గా చేంజ్ చేయాల్సింది ఏమని వచ్చేసి బోర్డ్ అన్నమాట. మనం ఏ బోర్డు వాడుతున్నాం అనే దాన్ని బట్టి మనకి చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమనుంది, మనం వాడేది ఎంకేఎస్ జనరల్ బోర్డ్. కాకపోతే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ర్యామ్స్ 14 EFF అని. అంటే ఎంకేఎస్ జనరల్ యొక్క ఆర్కిటెక్చరు ఈ ర్యామ్స్ 14 బోర్డు యొక్క ఆర్కిటెక్చర్ ఒకే విధంగా ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి మీరు ఇది వాడినా పర్వాలేదు, లేదంటే ఈ ప్లేస్లో ఎంకేఎస్ జనరల్ అని పెట్టుకున్నా పర్వాలేదు అనమాట. సో మీరు ఏది పెట్టుకున్నా వర్క్ అవుతుంది. సో మీకు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఏ బోర్డుకి ఏమని ఇక్కడ పెట్టాలి, ఓకే, సో దాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ మీకు బోర్డ్స్ అని ఒకటి వస్తుంది. బోర్డ్స్ అని ఒక .h ఫైల్ ఉంటుంది. సో మీరు అది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఉంది కదా boards.h. సో దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది ఎన్ని వెరైటీ బోర్డులు ఉంటాయని. ఓకే, సో దీంట్లో ఏమనంటే మీకు EFFV, EEV, EFF అని ఉంటుంది కదా. సో అది ఎందుకోసం అని అంటే ఇక్కడ చూడండి, E అంటే ఎక్స్ట్రూడర్, F అంటే ఫ్యాన్, B అంటే బెడ్. సో అంటే ఈ కాన్ఫిగరేషన్లో పెట్టుకుంటే మనకు ఒక ఎక్స్ట్రూడరు, ఒక ఫ్యాను, ఒక బెడ్కి సంబంధించిన కనెక్షన్స్ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి EEB అంటే 2 ఎక్స్ట్రూడర్లు, అంటే హాట్ అండ్ 1, హాట్ అండ్ 2 బెడ్. అలా మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఉంటాయన్నమాట. కాకపోతే నేను వచ్చేసి బెడ్ వాడట్లే కాబట్టి నేను ఏం వాడుతున్నానంటే EFF, అంటే నాకు వేరే ఏదైనా వర్క్ చేయడం కోసం అని చెప్పేసి. అంటే ఇక్కడ నేను ఫ్యాన్ 1, ఫ్యాన్ 2, అంటే నేను వేరే ఫ్యాన్స్ని ఏమైనా కంట్రోల్ చేయాలనుకుంటాను కాబట్టి ఈ EFF అని పెడతామన్నమాట. అంటే ఇది అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది కాకుండా ఎన్ని రకాల బోర్డులు ఉంటాయని మరి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఎంకేఎస్ జనరల్, ఎంకేఎస్ జెన్ 13. ఓకే, ఇలా మీరు వాడే బోర్డుని బట్టి అది మీరు ఇక్కడ కాపీ చేసుకుని ఆ ప్లేస్లో పేస్ట్ చేయాలి. సో మీరు ఇది నాది వచ్చేసి ఎంకేఎస్ జనరల్. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇది పెట్టినా వర్క్ అవుతుంది. లేదని అనుకుంటే ఈ configuration.hలో మీరు చూడండి. యాక్చువల్లీ మీరు అన్ని చేంజ్ చేయాల్సింది ఈ configuration.h ఫైల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది చేంజ్ చేయాల్సి వస్తుంది. బోర్డ్స్, ర్యాంప్, EFF. ఓకే, డిఫైన్ మదర్ బోర్డ్. సో మీకు అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే, సో అది నెక్స్ట్ వచ్చేసి మనకి configuration.hలోకి వెళ్ళిపోదాం. సో ఇది ఒకసారి సెట్ చేసేసిన తర్వాత అంటే మీరు వాడే బోర్డుని బట్టి అంటే ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే చేంజ్ చేయండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్ని ఎక్స్ట్రూడర్స్ వాడుతున్నాం. కొన్ని ప్రింటర్స్లో రెండు ఎక్స్ట్రూడర్స్ ఉంటాయన్నమాట. అంటే మల్టిపుల్ మెటీరియల్స్ వాడడం కోసమని రెండు ఎక్స్ట్రూడర్లు వాడతారు. అలాంటప్పుడు మనం ఇక్కడ నెంబర్ 2 అని పెట్టుకోవాలి. కాకపోతే నేను ఒకే ఒక ఎక్స్ట్రూడర్ వాడుతున్నాను కాబట్టి సో నేను 1 అని పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ డిఫాల్ట్ నామినల్ ఫిల్మెంట్. అంటే మనం వాడే ఫిల్మెంట్ యొక్క డయామీటర్. జనరల్గా మనం వాడే ఫిల్మెంట్
1.75 mm ఉంటుందన్నమాట. అది కాకుండా 3 mm కూడా ఉంటుంది. కాకపోతే నా ప్రింటర్లో నేను వాడేది 1.75 ఇదే కాబట్టి నేను ఇదే వాడుతున్నాను. ఓకే, ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చేంజ్ చేయాల్సింది ఏమనంటే, నెక్స్ట్ ఇలా కిందికి వస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ అడ్వాన్స్డ్ కావాలనుకుంటే, అంటే మీకు ప్రింటర్ గురించి మంచిగా ఐడియా ఉండి అవి చేయగలను అనుకుంటే పెట్టుకోండి. లేకపోతే ఇవి బేసిక్ సెటప్, అంటే నేను ఇప్పుడు చేంజెస్ చేస్తున్నాను అవి చేస్తే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ థర్మల్ సెట్టింగ్స్ అంటే ఏమని అంటే, మనం ఈ హాట్ ఎండ్ అని ఉంటుంది కదా, అంటే వేడి చేసేది ఉంటుంది కదా, దాంట్లో మనకు ఒక థర్మిస్టర్ ఉంటుంది అన్నమాట. సో ఆ థర్మిస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా ఇవ్వాలి. లేకపోతే ఏమనంటే ఆ టెంపరేచర్ రీడింగ్స్ మనకు కరెక్ట్గా రావన్నమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీల థర్మిస్టర్స్ ఉన్నాయో వాటికి నంబర్లు ఉంటాయి. ఆ నంబర్లు మనం ఇక్కడ కింద తీసుకొచ్చి ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి టెంపరేచర్ సెన్సర్ 0 అని అంటే ఎక్స్ట్రూడరు, 1 అని అంటే బెడ్ అనమాట. సో నేను బెడ్ వాడట్లేదు కాబట్టి ఏం చేంజ్ చేయట్లే, కాకపోతే ఎక్స్ట్రూడర్ వాడుతున్నాను కాబట్టి అది వచ్చేసి ఇది టెంప్ సెన్సర్ 0 అంటే అది ఎక్స్ట్రూడర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి 11 నెంబర్ అంటే నా హాట్ ఎండ్లో ఉండే థర్మిస్టర్ ఇది అనమాట. 11 అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. 11 అంటే ఏమి 100K బేటా 3950 1% థర్మిస్టర్ 4.7 కేపుల్ అంటే మీరు వాడే హాట్ ఎండ్ బట్టి ఇక్కడ ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది అనమాట దానికి. అంటే దాన్ని స్పెక్స్లో మీరు చూసుకోవాలి. అంటే మీ హాట్ ఎండ్లో ఎలాంటి థర్మిస్టర్ వస్తుందా అని చెప్పేసి అక్కడ స్పెసిఫికేషన్స్ ఇస్తారన్నమాట. దాని ప్రకారం ఆ నెంబర్ చూసుకుని ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో హీట్ బెడ్ కూడా సేమ్ అంతే. ఆ హీట్ బెడ్లో ఏ థర్మిస్టర్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మీకు టెంపరేచర్ రీడింగ్స్ కరెక్ట్గా రావు. సో దీని తర్వాత మీరు చేంజ్ చేయాల్సింది మెయిన్గా అయితే ఇది ఒకటే ఇంపార్టెంట్. సో ఇలా కిందకి వచ్చేసి మీరు ఇంకా కిందకి వచ్చేస్తే ఈ పిఐడి అవన్నీ మీకు కొంచెం అడ్వాన్స్డ్గా చేయాలనుకున్నప్పుడు అవి ఎనేబుల్ చేసుకుంటారు. నార్మల్గా అయితే ఇవి డిజేబుల్ చేసేసుకోవచ్చు మీరు. సో మీరు ఇంకా కిందకి వచ్చేస్తే ఇవేమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ఫ్యూచర్ మీకు ఒకవేళ కావాలనుకుంటే, సో ఇక్కడ మీకు థర్మల్ రన్ అవే ప్రొటెక్షన్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట 3D ప్రింటర్కి. ఎందుకనంటే ఒకవేళ మనకి ఏదన్నా చాలా అంటే ఇప్పుడు మనకి హీటింగ్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమవుతుందంటే ప్రింటర్ ఆగిపోతుంది అనమాట. అంటే టెంపరేచర్స్ ఎక్కువైపోయినా కానీ తక్కువ అయిపోయినా కానీ ఓకే ఐడియల్గా ఎక్కువగా సేపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రింటర్ని స్టాప్ చేసేస్తుంది అనమాట. అదొక సేఫ్టీ ఫీచర్. ఈ ఫీచర్ లేకపోతే ఏమవుతుందనంటే అది ఇలా హాట్ అయ్యి 3D ప్రింటర్ మొత్తం కాలిపోతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇది సేఫ్టీ ఫీచర్ అనమాట. ఓకే, సో థర్మల్ రన్ అవే అంటే ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైపోయినా తక్కువైపోయినా ప్రింటర్ ఆగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందనంటే ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ప్రింటర్ ఆఫ్ అయిపోయి అది కూల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అందుకోసమనే మార్లిన్ని ఇన్స్టాల్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండ్ స్టాప్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఓకే, సో ఎండ్ స్టాప్లో మనకి 2 రకాలు ఉంటాయన్నమాట. అంటే మినిమం పొజిషన్లో వాడే ఎండ్ స్టాప్లు ఉంటాయి, మ్యాక్సిమం పొజిషన్లో వాడే ఎండ్ స్టాప్లు ఉంటాయి. అంటే మనం తయారు చేసిన ప్రింటర్ కాన్ఫిగరేషన్ బట్టి ఓకే మనం మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఎండ్ స్టాప్స్ను వాడతాం. సో మనం తయారు చేసిన ప్రింటర్లో ఏమంటే ఈ మినిమం పొజిషన్లో ఉండే ఎండ్ స్టాప్ను వాడుతున్నాం కాబట్టి వీటిని ఎనేబుల్ చేస్తాం. అందుకోసమే నేను ఇక్కడ ఇవి లేవు చూడండి. ఓకే, ఇవి మనం మ్యాక్స్ది వాడలే కాబట్టి ఇక్కడ డబుల్ ఉన్నాయి. డబుల్ ఉంటే అది కన్సిడర్ చేయదన్నమాట, అంటే అది వర్క్ అవ్వదు అన్నట్టు. సో వాటిని ఇది లేదంటే ఇది ఏదో ఒక దాని కొన్ని వాటికి 2 ఎనేబుల్ చేయాల్సి అంటే ఏం లేదు, ఇక్కడున్న ఈ 2 డాషెస్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఒకటి. సో నెక్స్ట్ కిందకు వచ్చేసి ఇక్కడ మీకు ఇదేమనంటే ఒకవేళ ఎండ్ స్టాప్ అంటే హోమింగ్ అనేది సరిగ్గా జరగట్లేదు, అంటే లెఫ్ట్ వైపు వెళ్ళాల్సింది రైట్ వైపు వెళ్ళాల్సింది లెఫ్ట్ వైపుకి వెళ్తుంది అని అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ప్రతి ఒక్క యాక్సెస్కి ఒక్కొక్క ఎండ్ స్టాప్ ఉంటుంది కదా. సో ఆ ఎండ్ స్టాప్ దగ్గరకు వచ్చేసి దీన్ని రివర్స్లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు ట్రూ అని ఉంటే ఫాల్స్ పెట్టాలి, ఫాల్స్ అని ఉంటే ట్రూ పెట్టాలి. అంటే అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే గనక ఓకే హోమింగ్ అన్నప్పుడు అది మినిమం పొజిషన్లోకి వెళ్ళాలి. ఒకవేళ అలా కాకుండా ఆపోజిట్ పొజిషన్లోకి వెళ్తుంది అని అంటే మనం ఇక్కడ ట్రూ ప్లేస్లో ఫాల్స్, అలా ఏ యాక్సెస్లో ప్రాబ్లం ఉంటే అది మాత్రం చేంజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏ స్టెప్పర్ డ్రైవర్స్ వాడుతున్నారు అనేది మీరు ఇన్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, అది సో అది ఇన్ఫామ్ చేయాలనుకుంటే కనుక
అది ఒకవేళ ఇన్ఫామ్ చేయాలి అని అనుకుంటే కనుక మీ ఈ 2 లైన్స్ని తీసేసి దాంట్లో మీరు ఏ డ్రైవర్స్ వాడుతున్నారనేది మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను వచ్చేసి DRV8825 వాడుతున్నాను కాబట్టి ఇది ఎంటర్ చేశాను. ఇలా కాకుండా చాలా రకాల డ్రైవర్స్ ఉంటాయి. మీరు ఏ డ్రైవర్స్ వాడుతున్నారనేది అని మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ లైన్స్ తీసేసి ఓకే, అది స్పెసిఫై చేయకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ మీరు స్పెసిఫై చేయాలని అనుకుంటే మీరు ఇక్కడ ఏ మోటార్కి ఏ డ్రైవర్ వాడుతున్నారని మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఈ స్టెప్స్ని కరెక్ట్గా డిఫైన్ చేయాలి. అంటే ఏంటి, మనం వాడే డ్రైవర్స్ని బట్టి, అంటే మనం ఏ యాక్సిస్లో ఏమేమి వాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ యాక్సిస్కి వచ్చేసి మనం లీడ్ స్క్రూ వాడుతున్నాం కదా. సో లీడ్ స్క్రూ వాడినప్పుడు దానికి సంబంధించిన స్టెప్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ జెడ్కి సంబంధించినవి ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఓకే, సో మనం వాడే స్టెప్పర్ డ్రైవర్స్, మనం వాడే పుల్లి బేస్ చేసుకుని మనం ఇక్కడ వాల్యూస్ వస్తాయి. మీకు అది కరెక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనకు ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది, రిప్రాప్ స్టెప్స్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. ఆ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీరు వాడే డ్రైవర్స్, లీడ్ స్క్రూ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే మనకి ఎంత స్టెప్స్ ఇవ్వాలనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ స్టెప్స్ని మనం కరెక్ట్గా ఇవ్వకపోతే మనకి 3D ప్రింటింగ్ అనేది సరిగ్గా జరగదు అనమాట. సో డిఫాల్ట్ ఇది వచ్చేసి వేరు వాల్యూస్ ఉంటాయి. సో దాన్ని మనం వాడే ఎలక్ట్రానిక్స్, మోటార్స్, స్టెప్పర్ డ్రైవర్స్ని బట్టి ఆ క్యాలిక్యులేషన్ చేసి ఆ స్టెప్స్ని అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఈవెన్ ఎక్స్ట్రూడర్స్ కూడా మనకు స్టెప్స్ అని ఉంటాయి. సో అది మనం ఇచ్చుకోవాలి. డిఫాల్ట్గా ఇది 100 ఉంటుంది, లేదా 200 అలా ఉంటుంది. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకుని ఇలా ఇచ్చుకోవాలన్నమాట. సో ఆ రిప్రాప్ క్యాలిక్యులేటర్ని నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అది ఫాలో అవుతూ మీరు వాడే కాన్ఫిగరేషన్ బట్టి ఆ స్టెప్స్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మ్యాథ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో వచ్చేసి ఇంతే. ఇంకేం ఆప్షన్స్ అయితే చేంజ్ చేయాల్సిన అయితే ఏమి లేవు, బేసిక్గా నేను చెప్పేది. ఓకే, ఒకవేళ మీరు స్టెప్పర్ మోటార్ కనుక రాంగ్ డైరెక్షన్లో తిరుగుతుందని అనుకుంటే ఇక్కడికి వచ్చేసి మనం ఇది చేంజ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ యొక్క మోటార్ మనకు లెఫ్ట్కి వెళ్ళాల్సిన రైట్కి వెళ్తుంది, రైట్కి వెళ్ళాల్సిన లెఫ్ట్కి వెళ్తుందని అనుకుంటే సో ఇక్కడున్న దాన్ని ఇది రివర్స్లో పెట్టుకోవాలి. అంటే ఏ యాక్సిస్ సంబంధించిన మోటార్ ప్రాబ్లం వస్తే ఆ మోటార్ని రివర్స్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫాల్స్ ప్లేస్లో ట్రూ పెట్టాలి, ట్రూ ప్లేస్లో ఫాల్స్. అంటే మనకు కరెక్ట్గా మూవ్ అయ్యేంత వరకు ఇది చేంజ్ చేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది అంతే. సో అది అంతే, అంతకుమించి ఇంకేం ఆప్షన్స్ లేవు దీంట్లో. సో ఇక్కడ వచ్చేసి బెడ్ సైజుని డిఫైన్ చేసుకోవాలన్నమాట. మన 3D ప్రింటర్కి వచ్చేసి అది 400x400 వస్తుంది. ఒకవేళ మీరు వేరే సైజులో కనుక పెట్టుకుంటే కనుక మీరు అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. చిన్న బెడ్ అయితే చిన్న, పెద్దది అయితే పెద్దది, దాని యొక్క డైమెన్షన్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకేం ఆప్షన్స్ అయితే ఏమీ లేవు జనరల్గా. సో అవన్నీ కవర్ అయినట్టే. ఓకే, ఈ అడిషనల్ ఫీచర్స్ అన్నీ మనకు కొంచెం ఐడియా, దీని మీద మాకు గ్రిప్ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిడి. నేను వచ్చేసి రిప్రాప్ వాడుతున్నాను కదా, ఫుల్ గ్రాఫిక్స్. సో దాంట్లో ఆ రిప్రాప్ సంబంధించిన ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఉంది కదా ఎల్సిడి కంట్రోలర్. మీరు ఇలా కిందకి వచ్చేస్తే మీకు ఇక్కడ రిప్రాప్ది కంట్రోలర్ ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇది మనం ఎనేబుల్ చేసుకోవాలి, అప్పుడు అది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అది కాకుండా మీరు వేరే ఎల్సిడి కంట్రోలర్ వాడితే దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నేనైతే ఇది వాడినా కాబట్టి
ఇది పెట్టాను. ఓకే, సో ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? సో దీంట్లో ఈ పేజీలో వచ్చేసి ఇది ఒకటే. అంటే మీకు ఫ్యూచర్లో ఇంకా కొంచెం మంచిగా అర్థమైతే కనుక మీకు ఇంకా ఎల్ఈడీస్ని కూడా పెట్టుకునేది ఉంటుంది. ఒకవేళ కావాలంటే ఫ్యూచర్లో నేను ఆ వీడియో చేస్తాను. ఇప్పుడు ఏమనంటే జస్ట్ బేసిక్గా ఎలా తయారు చేయాలనే దాని మీద నేను వీడియో చేస్తాను కాబట్టి ఇవేమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో మీకు కావాలి అని అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అయిపోయింది. ఇది కాన్ఫిగరేషన్లో చేంజ్ చేయాల్సింది. ఆ తర్వాత కాన్ఫిగరేషన్ అడ్వాన్స్డ్. సో దీంట్లో ఏమనంటే మనం చేంజ్ చేయాల్సింది ఒకటి ఉంటుంది. ఎందుకని మనం జెడ్ యాక్సిస్లో 2 మోటార్లు వాడుతున్నాం. సో అది మనం ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, సో అది డిఫైన్ ఎలా చేస్తామని అంటే మీరు ఇక్కడికి వచ్చి చూస్తే డ్యూయల్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది అన్నమాట. అంటే డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. సో అది మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి డ్యూయల్ స్టెప్పర్ డ్రైవర్స్ అనమాట. ఓకే, సో మనం దేంట్లో 2 వాడుతున్నాం, జెడ్ యాక్సిస్లో 2 వాడుతున్నాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ జెడ్ యాక్సిస్ దాన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. లేకపోతే ఇలా 2 గీతలు ఉంటాయి. దేంట్లో మనం 2 వాడితే దాని ముందు ఆ గీతలను తీసేయాలన్నమాట. అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో అది కాకుండా ఇంకా మనం అడ్వాన్స్లో మనం చేంజ్ చేయాల్సింది ఏమనంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే కరెంట్ పోయినప్పుడు అది ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. ఫెయిల్ సేఫ్ అని ఉంటుంది, పవర్ ఫెయిల్ సేఫ్. అది కూడా ఎనేబుల్ చేసుకుంటే ఇంకా మంచిది మనకి. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇది మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో దీని ముందు కూడా 2 లైన్స్ ఉంటాయి. అవి చేసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ మనం ప్రింట్ అవుతున్నప్పుడు మధ్యలో కనుక కరెంట్ పోతే కనుక సో మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే మనం ఏమి ప్రింట్ని మిస్ అవ్వకుండా ఉంటాం. అంటే మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కడ అయితే ఆగిపోయింది అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఏమీ లేదు, బోర్డు మనం కనెక్ట్ చేసేసుకుని ఇక్కడ మనకి బోర్డులో ఆర్డినో మెగా ఓకే 2560 తీసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి మన బోర్డ్ని ఏ పోర్ట్ కనెక్ట్ చేసుకున్నాం, COM1 COM2 COM3 అని పెట్టేసి తర్వాత జస్ట్ మనం ఇంకా ఓకే అప్లోడ్ అనేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇది ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది, అది అప్లోడ్ అయిపోతుంది. ఓకే, సో నేను అది అప్లోడ్ చేసేసిన తర్వాత మనం ఒక టెస్ట్ ప్రింట్ చేద్దాం, అది ఎలా వస్తుందో చూద్దాం. ఓకే.